నేలను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థింపుము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ఫలితముగా నీ దివ్య జీవమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయ సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకున్నట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్టేకు క్రీస్తు బలి అయిన కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థం అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాచకుని గాను బలిపీఠము గాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూత తలములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా ఓ ప్రభువా, నిమిత్తముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదుకొనుచున్నాము. ఏ విధమున